హాయ్ అండి, 2 kgs చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ చికెన్ బాగా వాష్ చేసుకొని ఎండలో చికెన్ని డ్రై చేయాలి. మనము వాటర్ అంతా పోయేలాగా. చూడండి, చికెన్ పికిల్లో కావాల్సినటి కోకోనట్ పౌడరు, డ్రై కోకోనట్, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ మనము 1 లీటర్ ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ బాగా వేడయ్యాక 1 kg ఆనియన్స్ చూడండి కట్ చేసుకొని మనము ఎండలో బాగా ఎండబెట్టుకున్న చికెన్ని ఆయిల్ వేడయ్యాక అలా ఆయిల్లో వేసుకుందాం. నిజంగా మాకు ఈ పికిల్ అంటే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. చూడండి, మసాలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంది మా అత్త. అలా చికెన్ అంతా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఆనియన్స్ కూడా అలా అదే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము. చూడండి ఎలా డ్రైగా ఫ్రై అయినాయో. దాంట్లోకి మనము చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు, సాల్ట్, మనము సాల్ట్ చిల్లీ పౌడర్ చూసుకొని వేసుకోవచ్చు. మా కోసం మా అత్త చికెన్ పికిల్ ఎంత బాగా చేసిందో చూడండి. ఇలా ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా బాగా పచ్చివాసన పోయి ఫ్రై అయ్యాక మనము మిక్సీ కొట్టుకున్న కోకోనట్ పౌడర్ ఉంది కదా, మా అత్త అంతా అందాజుగానే వేస్తుంది తను. చూడండి ఎంత ఓపిక్గా చేస్తుందంటే మాకు వంటలు నిజంగా చాలా టేస్ట్గా ఉంటాయి. తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నది మసాలా పౌడర్ వేసుకుందాం. ఇది 1 లీటర్ ఆయిల్లో మనం ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాక చూడండి ఇట్లా ఆయిల్ అంతా పైకి వస్తుంది. నెక్స్ట్ చికెన్ మసాలా 2 kgsకి 200 grams చికెన్ మసాలా యూజ్ చేసింది మా అత్త. ఇదే కాదు, మా అత్త చికెన్ పికిల్, పండుమిర్చి పికిల్, టమోటా పికిల్ చాలా బాగా చేస్తుంది. మాకు ఫేవరెట్ అంటే అల్లం పచ్చడి చాలా బాగుంటుంది దోశలోకి, ఇడ్లీలోకి. చూడండి ఇలా అంతా ఫ్రై చేసుకున్న ఆయిల్ని మనము చిల్లీ పౌడర్ కలుపుకున్న చికెన్లోకి వేసేసుకొని చూడండి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 లీటర్, నెక్స్ట్ ఇంకొక 1 లీటర్ ఆయిల్ని వేడి చేసుకొని చల్లారాక ఇలా మనం కలిపి పెట్టుకున్న చికెన్లోకి వేసేసుకుంటాం. అలా వేసేసుకొని కలిపేసింది అత్తాన్ని. ఆయిల్ చల్లారాక వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక లీటర్, అంటే ఈ చికెన్ పికిల్కి 2 లీటర్స్ ఆయిల్ పట్టింది. 1 లీటర్ ఆయిల్తో అత్త మసాలా అంతా ఫ్రై చేసుకుంది. 1 లీటర్ ఆయిల్ వేడి చేసి చల్లారాక కలిపింది. మొత్తం పూర్తిగా చల్లారాక నిమ్మరసం కూడా పిండింది. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఇలా మీరు నెక్స్ట్ టైం అస్సలు మర్చిపోరు. చికెన్ పికిల్ ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది.